పాట ఎప్పుడు తెలంగాణలో అమ్ముడుపోలే, కవిత్వం తెలంగాణలో ఎప్పుడు అమ్ముడుపోలే, పాలకుల పక్షాన ఎప్పుడు కులకలే. తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించి మాత్రమే ఈ కళాలు గళాలు ఉన్నాయి, నిద్రపోలే. ఎస్, కళాలన్నీ ఇప్పుడు మా పక్షానే ఉన్నాయి, సమస్య లేదు. తెలంగాణ అస్తిత్వ పక్షానే ఉన్నాయి కళాలు, గళాలు కూడా తెలంగాణ అస్తిత్వం పక్షాన్నే ఉన్నాయి. దాన్ని ఎవడు జోకొట్టలేడు, దాన్ని ఎవడు నిద్రపుచ్చలేడు. ఇక్కడ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడి, కొత్త రూపంలో వస్తున్నటువంటి దాడి, వ్యక్తుల గురించి ఇంత దారుణంగా మాట్లాడి, మరి జర్నలిజానికి సంబంధించి 40 ఏళ్ళు మీరు పనిచేస్తే నేను ఒక 30 ఏళ్ళు నేను కూడా కలం పట్టుకొని రాసిన. వ్యక్తుల మీద ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ చేయడం, ఎవరు చేసినా అది, ఆడవాళ్ళ గురించి కామెంట్స్ చేయటం, నాయకుల గురించి అతి తక్కువగా మాట్లాడడం, అతి అసహ్యంగా మాట్లాడడం. అరే, నాయకుడి గురించి మాట్లాడితే అస్తిత్వం మీద దాడే అంటారు. ఫస్ట్ వచ్చిన ప్రశ్న అది. ఎస్, మీరు అస్తిత్వాన్ని హననం చేసే దాంట్లో భాగంగా నాయకులపైన దాడి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశం ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.